పెట్టండి తర్వాత, ముందు నా కోసం. ఏమండి, ఎప్పుడు నేను అనుకుంటా నా కోసమే ప్రభువా, నా కోసమే నువ్వు బలే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత ఘోరమైనటువంటి శ్రమలను ఆయన పొంది ఉన్నారు. ఆ మార్గ మధ్యంలో ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సమయము ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇస్తున్నటువంటి మరి ఒక తరుణం అనుకోవాలి, మరి ఒక తరుణం ఇస్తూ ఉంటున్నాడు మనం ఇంకా చక్కబడ్డానికి. ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి మనం విని ఉన్నాము, కానీ మనం ఇంకా చక్కబడేటువంటి స్థితిలోనికి మనము రావాలి. ఇంకనూ ఆయనకి దగ్గరగా మనము సమీపస్తులుగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ప్రేమ. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారమే ప్రశ్నించుకుంటూ, దేవా నీ మహోన్నతమైనటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. నీ దయను బట్టి నీకు వందనాలు అయ్యా. నా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇక పాట మరి నిశ్చల్ బాబు నీయన్న పాప పాడుతూ ఉంటుండగా దయచేసి గమనించండి. మంచినీళ్ళు బయట పెట్టడం జరిగింది. వాష్రూమ్స్ పక్కన చిన్న హాల్ ఉంది. మనము చూడాలని స్వరూపుడాయే, మనమెన్నిక చేయాలి
చెప్పేస్తే అలా వచ్చాను. భద్రపరచండి, బలపరచండి ప్రభావ. ఈ స్థలమందు ప్రభావ అనేక మంది ప్రభావ మీ నామాన్ని వింటులు కూడా ఎంతో మంది వచ్చిన్నారు ప్రభావ. వారి హృదయాలతో కూడా మీరు మాట్లాడండి ప్రభావ. నాన్న మీ త్యాగాన్ని గుర్తించిన హృదయాన్ని దయచేయండి ప్రభావ. మీ ప్రేమను గుర్తించిన హృదయాన్ని దయచేయండి ప్రభావ. వారి హృదయాన్ని ఒకసారి తాకండి ప్రభావ. నాయన యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాం ప్రభావ. చేయవలసిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా జరగవలసిన ప్రభావ కార్యక్రమం అంతా మీకు అనుదృష్టించి ప్రభావ ఈ స్థలంలో పరిశుద్ధపరిచి ప్రభావ. ఎటువంటి గలిబిలు ఆటంకులు కాకుండా ప్రభావ మీ కృప చేత నింపి నడిపి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రభావ ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో నాయన మీరు తోడేయండి ప్రభా. మీకు మహిమకరంగా అనుకరణకరంగా ప్రభా జరిగించిన విధానం బట్టి నాయన మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. దేవ ఈ శుక్రవారం ప్రభా తండ్రి, పరిశుద్ధ శుక్రవారం తండ్రి నాయన మమ్మల్ని తండ్రి ఈ ప్రీతిగా నాయన మీ సన్నిధిలో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుతూ మొట్టమొదటి శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటని కానీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి సో మనం చాలా ఫాస్ట్గా వెళ్దాం. చూడండి మనం 23:34 యేసు ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరు కనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనకి చెబుతున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే క్షమాపణ. క్రైస్తవులంగా మనం క్షమాపణను చాలా ఎక్కువ మాట్లాడతాము, కానీ ఎంతమంది క్షమాపణ కలిగి ఉన్నాం గుర్తించండి.
మనం ఏమని కోరుకుంటామంటే అందరూ నన్ను క్షమించాలి, దేవుడు క్షమించాలి, పాస్టర్ గారు క్షమించాలి, మత్త మామ క్షమించాలి, అమ్మ నాన్న క్షమించాలి, నా ఆఫీసర్స్ క్షమించాలి. బట్ నేను కూడా ఎవరిని క్షమించును అనే రీతిలో మనము బ్రతుకుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ప్రేమ ఉన్నాను కాబట్టి మీరును కూడా ప్రేమ కలిగి ఉండాలి అన్నారు. మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూసినట్లయితే, నిజముగా మనం ప్రేమ కలిగినటువంటి వ్యక్తులమైతే, నిజంగా క్రీస్తు వారిని కలిగినటువంటి వ్యక్తులమైతే, అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కాబట్టి ఆ దేవుని కలిగినటువంటి వ్యక్తులుగా మనము చెబుతున్నాం, నేను దేవుని కలిగి ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను అని చెబుతున్నప్పుడు నీవు నేను కూడా ఇందరికి ఏమని చెబుతున్నామంటే నేను కూడా ప్రేమై ఉన్నాను. మొదటి మాట తనను చంపేవారి కోసం మాట్లాడితే, రెండవ మాట తనతో పాటు చావబోయే వాడితో మాట్లాడతాం. చదువుకుందాం. లోకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన, అది మర్చిపోతుంది, అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదర్శన ఉంది అని నిశ్చయముగా చెప్పుచు. ఇప్పుడు మన వాక్య భాగం ఏంటంటే అందుకాయన. దేనికి ఆన్సర్ ఇస్తా ఉన్నాడు ఆయన? ఎందుకంటాం? ఆ ఎందుకు అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం 15 నిమిషాలు. ఎందుకు? అందుకాయన. ఈ మాట మధ్య మధ్యలో వస్తుంటది, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకాయన యేసుక్రీస్తు ప్రభువు వారు సులువు పైన మరణిస్తాడో తెలియడానికి అది ఏమైనా కాన్స్టెంట్ గా జరిగిందా? అప్పటికప్పుడు జరిగిందా? మా చిన్నది నా దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసింది మన, ఏంటంటే ఇస్కరియోతు యోధాని సిలువుకు అప్పచెప్తాడు కదా యేసుప్రభు వారిని, మరి డిసైబుల్ గా ఎందుకు అంగీకరించాడు? ఆయన బ్యాడ్ కదా అనే ప్రశ్న వేసింది. అర్థమవుతుందండి? ఇస్కరియోతు యోధ దేవుడిని అన్వేషిస్తాడు కదా, అది తెలుసు కూడా యేసు ప్రభువు వారు శిష్యుడిగా ఎందుకు అంగీకరించాడు అని ప్రశ్న వేసింది. అవును, మనలో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. చాలా మంది తెలిసి తెలియక అసలు ఆదాము హవ్వను ఎందుకు సృష్టించాడు, అసలు సాతాన్ని ఎందుకు సృష్టించాడు, వాడు లేకపోతే ఈ పరిస్థితే లేదు కదా అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని ఆలోచన లేదు. పేతురు గారు ఏమంటారు? ఒకసారి మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడి. చాలండి. ఎప్పుడు నియమింపబడ్డాడు ఆయన? జగత్తు పునాది ఎప్పుడు వేయబడింది? ఆదాములు ఉన్నారు అప్పుడు. చెల్లించుకుంటున్నామండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి సెలవులో పలికినటువంటి 3వ మాట, మరి అమ్మ యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పినండి. మరి ఆ ఆకాశములకు భూమికి మధ్యలో వేలాడచ్చు. మరి ఆ యొక్క మరి 3 శిలువలండి, మరి 2 క్రూరుల మధ్య, దొంగల మధ్య ఆయన వేలాడుచున్నాడండి. మరి ఒక దొంగ అయితే పాపంతో చనిపోయాడు, ఒక దొంగ అయితే పాపం వద్దు అని రక్షణలో మరి చనిపోయినాడండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారైతే నిరపరాధిగా నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన మరి చనిపోయారండి. మరి నిజంగా మరి అంత శ్రమ అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి తన తల్లి యొక్క బాధ్యతను మర్చిపోలేదు. మరి సిలువుపై ఉండి కూడా తల్లిని మరి మర్చిపోకుండా తన బాధ్యతను నెరవేర్చుకోవడానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని చూస్తున్నారండి. మరి నలుగురు స్త్రీలు మరి యొక్క శిలువ చెంత ఉన్నారండి. మరి ఒక స్త్రీ అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి, రెండవదిగా మగ్దలేని మరియా, క్లోపా భార్య అయిన మరియా, సలోమి గారు మరి ఉన్నారు. 4 సైనికులు ఉన్నారు. మరి యోహాన్ గారు మరి ఆ శిలువ చెంత ఉన్నారండి. మరి ఎంతో మరి శ్రమ అనుభవిస్తున్నారు. మరి దేవస్థానం ఇందాక ఎన్ని మరి కొలతలు అన్ని బరువు అంతా కూడా మరి చెప్పి ఉన్నారు.
మరి నిజంగా అంత శ్రమ అనుభవించినప్పటికీ ఒకవైపు మరి మేకుల్లో నుంచి రక్తము, సేలు నుంచి రక్తము, ముండ్ల కిరీటం నుంచి రక్తము, మరి అలాగ కారుతున్నప్పటికీ, ఎంతో దాహం అవుతున్నప్పటికీ కూడా తన తల్లిని మర్చిపోలేదండి. మరి రోమీలైతే సిలువ వేశారు, యూదులైతే సిలువకు అప్పగించారండి. మరి నీవు నేను చేసే పాపాన్ని బట్టి ఆయన మరి ఏ శాపము లేదు, ఏ పాపము కూడా ఆయనలో లేదండి. కానీ నేను చేసే పాపాన్ని బట్టి ఆయన సిలువలో ప్రాణం పెట్టినారు. మరి మొదటి మాట అయితే క్షమాపణ అండి. మరి 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 అందరినీ క్షమించే క్షమాగుణము మరి మీకు నాకు కలిగి ఉండాలి. మరి ఆయన అంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని మొదటి మాట. రెండవదిగా మరి దొంగ మరి బాబు చెప్పి ఉన్నారు, మరి తన జీవితకాలం అంతా పాపం చేసినప్పటికీ కూడా మరి అడిగినప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని ఒక విమోచన మరి ఆ యొక్క ఆత్మను రక్షించున్నారండి. మరి ఆ యొక్క స్థలము మరి క్షమించే స్థలం ఆ సిలువ చెంత. రెండవదిగా మరి ఒక ఆత్మను పరిశుద్ధత నుంచి, అంటే పవిత్రత నుంచి, అంటే సంపూర్ణత నుంచి, అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు నుంచి, దేవుని నుంచి మనలను దూరం పెడుతుంది. చూడండి, మనం చూడబోయే 4వ మాట చూసినట్లయితే అంటే ఒక రిజల్ట్ గా మనం చూడొచ్చేమో. క్రీస్తు వారి యొక్క త్యాగానికి అతను పొందుకున్నటువంటి ఫలితం అన్న విధానంగా మనం చూడొచ్చేమో. చూడండి, ఇది చాలా బాధతో పలుకుతున్నటువంటి మాట. ఇది ఇంతకు ముందు పలికినటువంటి 3 మాటలలాగా ఈ మాట పలకట్లేదు. ఇది చాలా విచారంగా, చాలా దీనంగా, తన సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా పలుకుతున్నటువంటి మాట. ఏమంటున్నాడు? నా దేవా నా దేవా. మనం చూసినట్లయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు అంటే త్రిత్వంలో చూసినట్లయితే మనం ఆది కాండం మొదట్లో చూస్తాం కదా. అంటే సృష్టి ఆరంభం ముందే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఉన్నారు. అంటే అలానే కొలస్సీలు రాసిన పత్రికలో చూసినట్లయితే కొలస్సీలో ఈ పుస్తకమైన పౌలు మనకి యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి ఆ యొక్క వర్ణన గురించి మాట్లాడుతూ ఉంటాడు. 15వ వచనం చూసి, ఆయన అదృశ్య దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంబూధుడై ఉన్నాడు. ఎలా అనగా, అంటే మనం చూస్తున్నది, మనం చూడాలి ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని, ఆయన వల్లనే కలిగిందని, అసలు సమస్తానికి ఆయనే ఆది సంభూతుడని మనకి తెలియజేస్తూ ఉంటాడు. అలానే యేసుక్రీస్తు ప్రభు వారిని అంటే ఒక రోజున మనం యెషయా యోహాను సువార్తలో చూస్తాం, నువ్వు అప్పుడు ఉన్నావంటే నేను ఎప్పుడున్నాను? అబ్రహాము కంటే ముందుగానే ఉన్నాను. అంటే ఈ యొక్క మాటలను చూసినట్లయితే తండ్రి అయిన దేవునికి, కుమారుడు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అన్యోన్యతను మనం చూస్తూ ఉంటాం. అలానే మనం చూస్తున్నాం కదా, ప్రతి దినము కూడా ఆయన వాడుకు చొప్పున ఏం చేస్తాడు? ఆయన ఏకాంతంగా వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయటం అంటే ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఏదో మన విన్నపాలను, మన రిక్వెస్ట్లను దేవునికి పెట్టడం కాదు, కానీ దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని, ఆ యొక్క అన్యోన్యతను మనం పంచుకోవటం. అర్థమైందా? అంటే తల్లిదండ్రులు బిడ్డలతో ఎటువంటి చాలు అప్పటికి సమాప్తమైందని ఏసి అడిగారంట. అంటే 5వ మాట అంటున్నారంటే సమాప్తమైందని అప్పటికి ఎరిగి, అంటే ఆ 4వ మాటలు ఏదో జరిగిపోయిందండి. 5వ మాటలు ఇంకేం జరగలేదు. 4వ మాటలోనే అతను వచ్చిన పని ఏంటో, అతను చేయవలసిన పని ఏంటో అయిపోయింది. అప్పటికి అంతా సమాప్తం అయిపోయిందని ఎరిగి నాకు దాహం కావాలంటున్నాడు. ఏదో చేసేసాడండి. 4వ మాటలో యేసుప్రభు ఏదో చేశాడు. అందుకే 5వ మాటలో మన దగ్గర నుంచి ఏదో అడుగుతున్నాడు, ఆశపడుతున్నాడు మన దగ్గర నుంచి ఏదో. మరి ఒక్కసారి మనం సృష్టి మరి దేవుడు సృష్టించినప్పుడు మొదటి ఆదాముని మరి ఎలా నిర్మించి ఉన్నారు? ఆయన చేతులతో నిర్మించి ఉన్నారు. ఆయన నాసిక రంధ్రంలో నుంచి ఊపిరి వేసి మరి ఏదైనా తోటలో మరి మొట్టమొదటి మానవులుగా మరి ఆదాముని పెట్టడం జరిగి ఉందండి. మరి అలాగే ఆ యొక్క తోటలో, ఏదైనా తోటలో మరి మంచి చెట్లు తెలివినిచ్చిన చెట్టు ఒక పక్క మొలిపించారు. రెండో ప్రక్క ఆ తోటలో ఇంకొక ప్రక్క ఏం చేశారంటే జీవవృక్ష ఫల చెట్లు కూడా మొలిపించి ఉన్నాయి. పాపక్షమాపణ అంటే
పాపం చేసిన వారికి పాప క్షమాపణ అక్కడ చెల్లించవలసిందే. ఎందుకంటే మరి ఆకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అతను దొంగతనం చేస్తున్నారని చెప్పేసి అతన్ని రాళ్లతో చంపబడినారు. మరి ఉద్యమం చూస్తే మరి అక్కడ కూడా చాలా ఘోరంగా శిక్షింపబడతారు. అలాంటి పాపములన్నింటినీ కూడా దేవుడు ఏం చేసిందనేది సమాప్తం చేసి ఉన్నారండి. రెండవదిగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే శ్రమలను సమాప్తం చేసి ఉన్నారండి యేసుక్రీస్తు ప్రభువారు. కీర్తన 22లో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే 12-17లోనే మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే క్రీస్తు శ్రమలను జ్ఞాపకుడు వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషను దేశపు మరి బలమైన వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ క్రీస్తు శ్రమలన్నింటినీ కూడా ఆయన మరి సమాప్తం చేసి ఉన్నారనేసి మరి సెలవిస్తున్నారండి. ఈ శ్రమలు కూడా ఎవరు కొరకండి? నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు కూడా. మన చేతులతో చేసిన పాపములపై, మన ఆలోచనలతో, మన భయంకరమైన ఆలోచనలు కలిగి మనం ఉన్నప్పుడు ఇటువంటి శ్రమలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తం చేసి ఉన్నారండి. మూడవదిగా మనం జ్ఞాపం చేసుకుంటే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తం చేసి ఉన్నారండి. రోమా 10:4 ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందామండి. రోమా అధ్యాయము 10:4. అవునండి. సమాప్తము చేసి ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని సిలువలో సమాప్తం చేసినట్టు ఆయన ధర్మశాస్త్రం కొట్టువేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చిన్నాను. అయితే ఎలా నెరవేర్చాలంటే మరి పూర్ణ ఆత్మతో నేను దేవుడు యెహోవాను ఆరాధించే వాళ్ళు, మన ఎన్ని వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించే వాళ్ళని చెప్పి ఆయన నెరవేర్చి ఉన్నారండి. ఆయన ధర్మశాస్త్రాన్ని సిలువలో సమాప్తం చేశారు. అంటే కంటికి కాదు. ఇప్పుడు మన కంటి చుట్టూ పాపం చేసి ఉన్నాం అనుకోండి, పసకూడదు. మన కంటిని ఆ పాత నిబంధన కాలంలో అయితే మన కంటిని కూడా తీసివేసే పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికినటువంటి 7వ మాట, 7 అనే మాట పరిపూర్ణమైనదని గ్రంథము మనకు తెలియపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథం 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని చెప్పి ఆయన ప్రాణము విడిచాడు. పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారము పాపమునకు 3 రకాల శిక్షలు ఉన్నాయి. ఈ 3 రకాల శిక్షలు ఏంటంటే, మొదటిది పాపము చేసిన వానికి దెబ్బలు తినాలి, చేసిన పాపానికి దెబ్బలు తినాలి. రెండవదిగా చేసిన పాపానికి అవమానపరచబడాలి. మూడవదిగా చేసిన పాపానికి మరణించాలి. ఈ 3 ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శిక్షలు, పాపమునకు ఉన్నటువంటి శిక్షలు. అయితే దేవుని పోలిక చొప్పున మనల్ని దేవుడు నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన ప్రేమ చేత మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి, ఇటువంటి శిక్షలు మానవులమైన మనము భరించలేము కాబట్టి ఆయన ప్రియకుమారునికి ఈ లోకమునకు పంపించి మనము భరించలేనటువంటి శిక్షలను తన భుజం మీద వేసుకొని ఆయన భరించి మొదటిగా దెబ్బలు తిన్నారు, రెండవదిగా అవమానపరచినటువంటి ప్రేమ, ప్రాణము పెట్టేటువంటి ప్రేమను చూస్తూ ఉంటే, ఎంత శ్రమ పడుట నేను చూస్తూ ఉంటే నా హృదయానికి ఎంతో భయము, నా హృదయానికి ఎంతో వేదన. ప్రభుకిష్టులుగా మనం జీవిస్తున్నామా? ఆయన బలియాగమునకు, ఆయన ఇచ్చినటువంటి రక్షణకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉన్నామా? ప్రశ్న వేసుకుందాం. లేని ఎడల దేవుడు ఇంకనూ తరుణం ఇస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు ఇంకనూ మనకి తరుణం ఇస్తూ ఉన్నాడు. ఆ తరుణాన్ని సద్వినియోగపరచుకుంటా. నీ చీకటి కోణం ఏంటో ఆయనకు తెలుసు, నీ ఆలోచనలు ఏంటో తెలుసు.
దయచేసి కూర్చుండాలని మనం చేస్తున్నాను అంటే నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షి గైలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా